తునకలగుచున్నది ఈ ప్రపంచం, బ్రద్దలైపోవుచున్నది ప్రతి దేశం. తునకలగుచున్నది ఈ ప్రపంచం, బ్రద్దలైపోవుచున్నది ప్రతి దేశం. ఎవరు దీన్ని బాగు చేయగలరు? మతమా, యజమా, రాజకీయమా, శాస్త్రమా, సమాజమా, సాహిత్యమా? ఎవరు 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 బాగు చేయగలరు? ఎవరు 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 బాగు చేయగలరు? తునకలగుచున్నది ఈ ప్రపంచం, బ్రద్దలైపోవుచున్నది ప్రతి దేశం. మతాలు ఉన్నా అవన్నీయు పగిలిన తొట్లే కదా. ఎన్నో యజాలు ఉన్నా అవన్నీయు నీళ్లు లేని బావులే కదా. మత ప్రపంచం పగిలిపోయింది, మనిషి మానసము ముక్కలైపోయింది. మత ప్రపంచం పగిలిపోయింది, మనిషి మానసము ముక్కలైపోయింది. ఎవరు 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 బాగు చేయగలరు? ఎవరు 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 బాగు చేయగలరు? తునకలగుచున్నది ఈ ప్రపంచం, బ్రద్దలైపోవుచున్నది ప్రతి దేశం. ఎన్ని మారినా అక్రమమే రాజ్యమేలుచున్నది. అంతా కంప్యూటర్ అయినా భ్రష్టత్వమే దాపరించింది. రాజకీయ ప్రపంచం బ్రద్దలైపోయింది, నేటి సమాజం పగిలిపోయింది. రాజకీయ ప్రపంచం బ్రద్దలైపోయింది, నేటి సమాజం పగిలిపోయింది. ఎవరు 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 బాగు చేయగలరు? ఎవరు 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 బాగు చేయగలరు? తునకలగుచున్నది ఈ ప్రపంచం, బ్రద్దలైపోవుచున్నది ప్రతి దేశం. సాహిత్యము ఉన్నా అవన్నీయు నీటి మీద వ్రాతలే. ఎన్నో గ్రంథాలు ఉన్నా పరిశుద్ధ గ్రంథమే నిన్నా. బైబిలు గ్రంథములో జీవవాక్యముంది, ఆ జీవవాక్యమే ఆత్మను రక్షిస్తుంది. బైబిలు గ్రంథములో జీవవాక్యముంది, ఆ జీవవాక్యమే ఆత్మను రక్షిస్తుంది. యేసుక్రీస్తు ఒక్కడే బాగు చేయువాడు, యేసుక్రీస్తు చెంతకు రమ్ము ఓ జనమా. యేసుక్రీస్తు ఒక్కడే బాగు చేయువాడు, యేసుక్రీస్తు చెంతకు రమ్ము ఓ జనమా. యేసుక్రీస్తు ఒక్కడే బాగు చేయువాడు, యేసుక్రీస్తు చెంతకు రమ్ము ఓ జనమా.